జెమీమా రోడ్రిగ్స్. ఈమె చేసిన కొన్ని వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఒకటి థ్యాంక్స్ టు గాడ్ అని అనడంలో తప్పు లేనే లేదు. ఆ స్వేచ్ఛ అందరికీ ఉంది. కానీ ఇలా టెస్టిమోనియల్స్ అని వాక్యాలు చెప్పడం అంటారు కదా, మతం మార్చడానికి, నీళ్ళల్లో ముంచేయడానికి ఇలా కొందరిని పిలిచి టెస్టిమోనియల్స్ చెప్పిస్తారు. వాళ్ళని కింద పాడేస్తారు. ఉష్ అనగానే నడుస్తారు, పరిగెడతారు, క్యాన్సర్ పోయిందంటారు. కోర్స్ అవన్నీ అబద్ధం, మోసం అని అందరికీ తెలిసిందే. కొందరు గొర్రెల్లా నమ్మేస్తారు. పాపం వాళ్ళ అవసరం అలాంటిది లేండి. ఇక్కడ ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, ఈమె చెప్పినవి ఆల్రెడీ సో కాల్డ్ పాస్టర్లు, మత మార్పిడి బ్యాచ్, చర్చ్ ఫాదర్లు, మత మార్పిడి మిషన్లు వాడేసుకుంటున్నారు. చూడండి, వినండి. నిన్న అమ్మాయి క్రికెట్ ఆడపిల్ల గెలిచేది 127 కొట్టిందంట కదా. అమ్మాయిని అందరూ కనపరిచినప్పుడు అమ్మాయి దేవుడిని కనపరిచింది, చూసారా? వింటుండగా అమ్మాయి యేసు ప్రభుని మొదట కనపరిచింది, తల్లిదండ్రులని కనపరిచింది. నేను సంతోషించాను. ప్రభువుని బట్టి, రెండు అమ్మాయిని బట్టి కాదు. ఎలాంటి స్థలంలో నిలిచినా క్రీస్తుకు సాక్షిగా ఉన్నట్లు అమ్మాయిని పెంచారు. చూడు తల్లిదండ్రి. కొట్టండి, గట్టి కొట్టండి. అండ్ స్వయంగా జెమీమా రోడ్రిగ్స్ తండ్రి ఉన్నది కూడా ఇదే మార్కెట్లో, అదే మత మార్పిడి పనిలో. దానికి రుజువు ఇది. ముంబైలో టాప్ క్లబ్ క్రికెటర్ జెమీమా రోడ్రిగ్స్ సభ్యత్వాన్ని రద్దు చేసింది. ఎందుకు? వాళ్ళ నాన్న మత మార్పిడి సభలు ఎవరిని అడగకుండా, పర్మిషన్స్ తీసుకోకుండా చేశాడు కాబట్టి. దాదాపు 35 సార్లు. వెయిట్ ఇంకా ఉంది. స్వయంగా ఈవిడే హుష్ అనగానే పడిపోవడం. In the second match simulation, I scored 25 runs of 37 balls. So I just want to thank and glorify God. See the power of God. Touch. So thank you, Jesus. ఇవన్నీ చూశాక, విన్నాక ఆమె చేసిన వ్యాఖ్యల్లో మీకు నిజాయితీ కనిపిస్తుందా? ఒక మత మార్పిడి ముఠా కోసం ఇచ్చిన వ్యాఖ్యలు లా అనిపిస్తాయా? వాటిని అలా ఆల్రెడీ వాడుకుంటుంటే. అండ్ ఎస్, వీళ్ళు మాత్రమే కాదు, వేరే ప్లేయర్స్ వాళ్ళ రిలీజియన్ని చూపించుకోలేదా అంటే, చక్కగా వినాయకుడి గుడికి వెళ్ళారు, మహాదేవ్ టెంపుల్కి వెళ్ళి ఆరతిచ్చారు, మొహానికి బొట్టు పెట్టుకున్నారు, చేతికి కాషాయం దారం కట్టుకున్నారు, హనుమంతుడి టాటూ వేసుకున్నారు, జై శ్రీరామ్ ప్రొఫైల్స్ పెట్టుకున్నారు, గాడ్ మేడస్ విన్ అని చెప్పారు, ఇలా మ్యాచ్ ముందు పూజలు చేశారు. ఇది తప్పు కాదా అని మీరు అనొచ్చు. వీళ్ళు కానీ, వీళ్ళ తల్లిదండ్రులు కానీ ఆ పిల్లలు గెలుపుని మత మార్పిడికి వాడుకోవటం లేదు ఎవ్వరూ. నాకు ఇలా అయింది, అందుకే నా దేవుడు గొప్ప, నువ్వు మతం మారని సభలు పెట్టడం లేదు. ఏ ఒక్క గుడిలో పూజారి వీటి మీద సభలు పెట్టి సంతోషం వ్యక్తపరచటం లేదు. ముఖ్యంగా దేవుడి వల్లే గెలిచాం, నేను నించుంటే తన పని తనే చేశాడు అని చెప్పటం లేదు. మా యొక్క విజయాన్ని నా ఫ్యాన్స్కి, నా తల్లిదండ్రులకి, మొత్తం దేశం పౌరులకి అంకితం చేస్తున్నా అని చెప్పుకొచ్చారు. సో నక్కకి నాగలోగానికి ఉన్నంత డిఫరెన్స్ ఉంది. ఏదేమైనా ఆమె బ్యాక్గ్రౌండ్లో ఇన్ని మత మార్పిడి ముఠాల సహవాసం ఉంది, కేసెస్ ఉన్నాయి. ఇప్పటికీ ఆమె గెలుపుని, ఆమె వ్యాఖ్యలను టెస్టిమోనియల్స్గా వాడుకొని మత మార్పిడికి వాడుకుంటూనే ఉన్నారు. దానివల్ల సమస్య అంతా అనేది అర్థం చేసుకోవాలి.